ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో వచ్చే 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే తమ లక్ష్యమని మంత్రి నారా లోకేష్ అన్నారు. సమన్వయ లోపం లేకుండా లక్ష్య సాధనకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. ఉండవల్లి నివాసంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనపై ఏర్పాటు చేసిన మంత్రుల ఉపసంఘం తొలి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మంత్రుల ఉపసంఘం చైర్మన్ నారా లోకేష్, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, సిఎస్ కె విజయానంద్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. గత 5 ఏళ్లలో చెప్పుకునే స్థాయిలో పెట్టుబడులు రాలేదని, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక మనకంటే ముందు వరుసలో ఉన్నాయని నారా లోకేష్ అన్నారు. పలు పరిశ్రమలను పొరుగున రాష్ట్రాలకు తరిమివేశామన్నారు. పెట్టుబడిదారులకు అవసరమైన అనుమతులు, భూ కేటాయింపులు త్వరితగతిన మంజూరయ్యేలా చూడాలని మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఏపీ అభివృద్ధికి సహకరిస్తుందని తెలిపారు.